హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో 4 రకాల రెసిపీస్ చూద్దామండి. పల్లిపట్టి, మురుకులు, బెల్లం గవ్వలు, పేలాల ముద్దలు. ఇప్పుడైతే ఫస్ట్ పల్లిపట్టిని చాలా ఈజీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. నేను చెప్పే ఈ టిప్తో చేశారంటే మీకు కూడా ఇలా పర్ఫెక్ట్గా వస్తుందండి. నేను ఈ పల్లిపట్టిని కప్పు మెజర్మెంట్స్తోనే చెప్పాను. కప్పు కొలతలతో నేను చెప్పే ఈ కప్పు కొలతలతో మీరు చేశారంటే మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి కానీ బాండి కానీ పెట్టుకొని అందులో 1.5 కప్పుల పల్లీలు వేస్తున్నాను. ఇవి లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. మనము హై ఫ్లేమ్లో కానీ మీడియంలో కానీ పెట్టి వేయించుకోవడం వల్ల ఏంటంటే పైకి మనకు వేగినట్టు అనిపిస్తుంది, కానీ లోపల పచ్చి పచ్చిగా అలా మాడిపోయినట్టు అలా ఉంటాయి. అందుకని మనం లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల ఈ పల్లీలు మంచిగా వేగుతాయండి. చూడండి, ఇప్పుడైతే ఇవి వేగడానికి నాకు 10-15 నిమిషాలు పట్టింది. ఇది వేగిందో లేదో చూడడానికి కూడా ఒక పల్లీని తీసుకొని ఇలా నలిపి నేను చూపిస్తున్నాను మీకు. ఒకవేళ మీకు ఇంకా డౌట్ ఉంటే ఒకటి నోట్లో వేసుకొని చూడండి. వీటిని నేను ఒక క్లాత్ తీసుకొని అందులో చల్లారబెడుతున్నాను. చల్లారబెట్టిన తర్వాత ఈ మన అప్పడాల కర్ర ఉంటుంది కండి, చపాతీ కర్రతోని ఇలా మొత్తం పొట్టుపోయేటట్టు ఇలా మొత్తం చేశాను. చేసిన తర్వాత వీటిని పొట్టంతా తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల మనం ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసి పెట్టాలి. పెట్టిన తర్వాత ఇప్పుడు బెల్లం ఎలా పాకం ప్రిపేర్ చేయాలో చూద్దాము. దానికి నేను వాడిన బెల్లము ఇదేనండి, సూపర్ మార్కెట్లో తీసుకొచ్చాము. ఇప్పుడు దీనికి మనం 1.5 కప్పు పల్లీలు వేసాం కదా, దీనికి 1 కప్పు బెల్లం వేసాను. ఈ బెల్లం పాకాన్ని వాటర్ పోయకుండా లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి. పొడి పొడిగా ఎలా చేసుకోవాలో కూడా నేను ఇంతకుముందు వీడియో చేశాను. ఆ వీడియో నేను ఐ కార్డ్లో కూడా మీకు పెడతాను, కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. బెల్లం ఇలా కరుగుతూ ఉంటే కొంచెం కరిగిన తర్వాత 1 స్పూను నెయ్యి కూడా వేసాను. ఈ నెయ్యి వేయడం వల్ల ఏంటంటే మనకు మంచి టేస్ట్ వస్తుందండి. మంచి టేస్ట్ వస్తుంది, అలాగే మంచి షైనింగ్ కూడా వస్తుంది, చూడడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడైతే ఇది పాకం ప్రిపేర్ అయింది. ఈ పాకం పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో తెలుసుకోవడానికి ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఈ కొంచెం పాకాన్ని వేశాను. నేను ఇలా తుంచుతున్నాను. ఇలా తుంపినప్పుడు మనకి విరిగిపోవాలి. ఇది ఇలా మంచిగా విరిగితేనే పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టు. తర్వాత ఈ పాకం ప్రిపేర్ అయిన తర్వాత ఇందులో కొంచెం ఒక పావు టీ స్పూన్ వంట సోడా యాడ్ చేశాను. ఈ వంట సోడా యాడ్ చేయడం వల్ల మీకు ఈ పల్లి పట్టీలు క్రంచీగా అంటే ఎంత బాగా అంటే అంత బాగా వస్తాయండి. ఇప్పుడైతే ఇందులో ఇందాక మనం పొట్టు తీసి పెట్టిన పల్లీలను ఇందులో వేస్తున్నాను. వేసి వీటిని మొత్తం మిక్స్ చేయాలి. ఇదంతా మిక్స్ అయ్యే లోపల మీకు ఒక విషయం చెప్పాలండి. నేను ఇంతకుముందు మీకు కప్పు మెజర్మెంట్ అని చెప్పాను కదండి. కప్పు మెజర్మెంట్ అంటే కప్ అని కాదు, మీరు గ్లాస్ తీసుకుంటే గ్లాసు, ఏది తీసుకుంటే అది దాంతోనే పల్లీలు కానీ బెల్లం కానీ అదే దాంతోనే కొలతలు తీసుకోవాలి. ఇప్పుడు బెల్లము పల్లీలు అన్నీ బాగా కలిసాయి. మనము ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసి పెట్టుకున్నాం కదా, ఆ ప్లేట్లో ఇదంతా కూడా వేయాలి. వేయగానే ఇది వేడిగా ఉన్నప్పుడే ఒక అప్పడాల కర్రకి నెయ్యి అప్లై చేసి దాంతో ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేయాలి. అది చల్లారిందంటే గట్టిగా అయిపోతుందండి. అప్పుడు మనకి ఇలా అప్పడాల కర్రతో స్ప్రెడ్ చేయడానికి రాదు. ఇలా స్ప్రెడ్ చేసిన వెంటనే చాకుతో ఘాట్లు పెట్టుకోవాలి. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్లోనే ఇది మొత్తం ఆరిపోయిందండి. అయినా కూడా మొత్తం ఇంకొంచెం చల్లారిన తర్వాత తీద్దామని చెప్పేసి నేను ఒక 2 అవర్స్ తర్వాత, 1.5 అవర్ తర్వాత తీసాను. చూడండి, ఒక చాకుతో మెల్లిగా సైడ్ నుండి ఇలా అంటుంటే అది వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఒక్కొక్కటి దీన్ని పీసెస్ అన్నీ విడివిడిగా చేసుకోవాలి. ఏం లేదండి, మీరు ఇలా తుంచుతుంటేనే అది విరిగిపోతాయి. ఎక్కడైతే మనం ఘాట్లు పెట్టుకున్నామో అక్కడ విరిగిపోతుంది. ఇవన్నీ కూడా మనము పీసెస్ చేసుకోవడమే. మనం ముందే ఘాట్లు పెట్టి రెడీ ఉంచుకున్నాం కాబట్టి తొందరగా వచ్చేస్తుంది ఇది. ఇవన్నీ కూడా ఇలా మొత్తం కట్ చేసి పెట్టుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా మీరు కూడా చేసేసుకోవచ్చండి. ఇప్పుడు బియ్యపిండి మురుకులు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఈ బియ్యపిండి మురుకులు ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైనా కూడా నేను చెప్పే టిప్తో చేస్తే చాలా క్రిస్పీగా, చాలా కరకరలాడుతూ వస్తాయండి. మీరు ఒకసారి ఇలా నేను చెప్పే పద్ధతిలో ట్రై చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. దీనికోసం నేను 2 గ్లాసుల బియ్యపిండి తీసుకున్నానండి. మంచినీళ్ళు తాగే గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో నేను 2 గ్లాసుల బియ్యపిండి తీసుకున్నాను. దీన్ని ముందుగా జల్లించుకోవాలి. చూడండి, ఇలా జల్లించిన తర్వాత దీంట్లో
2 టీ స్పూన్ల కారం వేసాను, అలాగే 1.5 టీ స్పూను ఉప్పు వేసానండి, అలాగే 4 టీ స్పూన్ల నువ్వులు వేసాను. ఈ నువ్వులు వేసిన తర్వాత 1 టీ స్పూను ఓమ వేస్తున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత దీన్ని బాగా మిక్స్ చేయాలి. ఈ ఓమ, కారము, ఉప్పు, నువ్వులు ఇవన్నీ కలిసేట్టు ఈ పిండిని బాగా ఇలా మిక్స్ చేయాలండి. ఈ మిక్స్ చేసిన తర్వాత ఇందులో మురుకులు క్రిస్పీగా రావడానికి టిప్ ఇదేనండి, వేడి చేసిన నూనె వేయడము. ఇలా వేడి చేసిన నూనెను 6 టీ స్పూన్లు వేస్తున్నాను నేను. ఇది వేసిన తర్వాత దీన్ని ఈ పిండిని కలపాలి. మీకు నూనె వేడి ఉంది అనుకుంటే ఫస్ట్ ఒక స్పూన్తో కలిపిన తర్వాత చేయితో కలపండి. చూడండి, ఇలా కలిపిన తర్వాత ఇందులో కొద్దిగా నీళ్లు పోస్తూ మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా మీడియంగా పిండిని తడుపుకోవాలండి. ఈ పిండి తడపడానికి నేను నార్మల్ వాటర్ యూజ్ చేశాను. పిండి ఇలా సాఫ్ట్గా అయ్యే వరకు దీన్ని ఇలా అంటూ ఉండాలి. మీకు పిండి ఎంత సాఫ్ట్గా ఉంటే మురుకులు అంత కరకరలాడుతూ ఉంటాయండి. ఇలా పిండి తడిపిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేయాలి. ఇప్పుడు మురుకులు చేయడానికి హోల్స్ ఇలా ఉన్న బిళ్ళని తీసుకున్నానండి నేను. దీన్ని ఇప్పుడు జంతికల గొట్టం తీసుకోవాలండి. ఈ జంతికల గొట్టంలో ఇలా మురుకులది ఈ బిళ్ళ వేసాను నేను. వేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ చేతికి రాసుకొని ఈ జంతికల గొట్టంలో లోపల ఇలా అంతా అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత ఇలా పిండిని కొద్దిగా తీసుకుని జంతికల గొట్టంలో పెట్టడానికి వీలుగా ఇలా కొద్దిగా ప్రెస్ చేసి ఈ పిండిని ఇప్పుడు జంతికల గొట్టంలో పెట్టాలి. ఇలా పెట్టేసిన తర్వాత దీనిపైన ఈ క్యాప్ కూడా పెట్టేసి దీన్ని ఇలా తిప్పాలండి. దీన్ని ఇప్పుడు ఇలా కాగుతున్న నూనెలో ఇలా ప్రెస్ చేయాలండి. ఇలా డైరెక్ట్గా అయినా ప్రెస్ చేయొచ్చు, అలా కాదంటే మీరు ఒక ప్లేట్ పైన అలా ప్రెస్ చేసి కూడా ఇందులో ఆయిల్లో వేయచ్చు. ఈ మురుకులు వేగుతున్నప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. ఇలా వేయించుకోవడం వల్ల మనకి నూనె అనేది ఎక్కువ పీల్చుకోకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ మురుకులు ఒక వైపుకు వేగాయి. ఈ వేగిన మురుకును ఇంకో వైపు కూడా ఇలానే వేయించుకోవాలి. ఈ వేగిన మురుకులను ఒక జల్లిగంటతో తీసి ఒక ప్లేట్లో పేపర్ వేసి దానిపైన వేయాలి. ఇలా వేయడం వల్ల ఈ మురుకులకు ఉన్న ఆయిల్ అంతా కూడా ఈ పేపర్ పీల్చేసుకుంటుందండి. చూసారు కదా ఫ్రెండ్స్, కరకరలాడే క్రిస్పీగా ఉండే మురుకులు ఎలా తయారు చేయాలో మీరు చూసారు కదా. గవ్వలు ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం. వీటి కోసం నేను ఇక్కడ 3 కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నానండి. అలాగే 3 టీ స్పూన్ల కొద్దిగా వేడి చేసిన నెయ్యి తీసుకుంటున్నానండి. నెయ్యి అవైలబుల్గా లేదనుకుంటే దాని బదులుగా వెన్న తీసుకోవచ్చు. అది కూడా అవైలబుల్గా లేదంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చండి. ఇలా వేసిన తర్వాత దీన్ని బాగా కలపాలి. ఈ నెయ్యి అంతా ఇందులో మన పిండిలో కలిసేట్టు బాగా కలపాలి. కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలిపి పెట్టుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఈ పిండి రెడీ అయింది. ఈ పిండిని ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెడదాము. ఇప్పుడు చూద్దాము, 10 నిమిషాలు అయింది, పిండి నానిపోయిందండి. ఇప్పుడు ఈ పిండిని కొద్దిగా మనం తీసుకుంటూ చిన్నగా ఉండలు చేసుకుంటూ పక్కన పెట్టుకోవాలి. ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసుకున్న ఒక్కొక్క పిండి ముద్దను తీసుకుంటూ ఈ గవ్వల చెక్క పైన, ఇది గవ్వల చెక్క అంటారండి, ఈ గవ్వల చెక్క పైన పెట్టుకుంటూ ఒక్కొక్క పిండి ముద్దను ఇలా పెట్టి ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి ఇలా అనేస్తే గవ్వ రెడీ అవుతుంది. ఇలా ఒక్కొక్కటి అన్ని గవ్వలను ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఒక కడాయి తీసుకొని కడాయిలో ఆయిల్ పోసి ఆయిల్ వేడయ్యాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి, మీకు మీ ఆయిల్ని బట్టి తక్కువ ఆయిల్ ఉంటే తక్కువ గవ్వలు పడతాయండి. అందులో ఎక్కువ ఆయిల్ పోసుకుంటే మనము ఎక్కువ గవ్వలు పడతాయి. మీ ఆయిల్ బట్టి గవ్వలు వేసుకోండి అందులో. ఇప్పుడు ఈ గవ్వలలో కొంచెం పచ్చిపోయిన తర్వాత వీటిని మరోవైపుకు వేయండి. మరోవైపుకు వేసి వీటి మధ్యలో ఈ గవ్వలను గంటతో ఇలా పైకి తీసి మళ్ళీ అందులో వేయండి. ఇలా వేయడం వల్ల గవ్వలు బాగా వేగుతాయండి. ఈ వేగిన గవ్వలను తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బెల్లం పాకం ప్రిపేర్ చేద్దామండి. ఇక్కడ 3 కప్పుల గోధుమ పిండికి 1 కప్పు బెల్లము, 1/2 కప్పు వాటర్ తీసుకున్నానండి. ఇప్పుడు ఈ బెల్లంని వేడి చేద్దాము. వేడి చేసిన తర్వాత దీన్ని ఒక జాలీతో వడపోయాలి. అలా వడపోయడం వల్ల మనకి ఇందులో ఉన్న బెల్లంలో ఉన్న పుల్ల లాంటివన్నీ జాలీలో మిగిలిపోతాయి.
ఇప్పుడు దీన్ని మళ్ళీ ప్యాన్లో పోసి పాకం చేద్దాము. ఇప్పుడు ఈ బెల్లము వేడవుతుందండి. పాకం వచ్చిందో ఒకసారి చూద్దాము. నీళ్ళల్లో వేసి చూడండి. ఇలా వేసినప్పుడు అది ముద్దగా ఇలా రావాలి. వస్తే ఈ పాకం రెడీ అయినట్టే. ఇప్పుడు ఈ పాకంలో ఇందాక వేయించి పెట్టుకున్న గవ్వలను ఇందులో వేసి బాగా కలపాలి. పాకం అంతా పట్టేట్టు గవ్వలను ఇలా కలపాలి. కలిపిన తర్వాత ఈ కలిపిన గవ్వలను వేరే ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పేలాలతో లడ్డూను చాలా ఈజీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. కొంతమంది వీటిని మురమురాలు అంటారు, బొరుగులను కూడా అంటారండి. మేమైతే పేలాలని అంటాము. నేను ఇక్కడ 3 కప్పుల పేలాలను తీసుకుంటున్నాను. తీసుకొని ఇక్కడ కొలిచి పక్కకు పెట్టాను. పెట్టిన తర్వాత ఏ కప్పుతోనైతే మనం పేలాలు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం కూడా తీసుకోవాలి. అదే కప్పుతో బెల్లము 1 కప్పు తీసుకోవాలి. 3 కప్పుల పేలాలకి 1 కప్పు బెల్లం తీసుకోవాలి. ఈ బెల్లాన్ని కరిగించడానికి నేను ఒక గిన్నెలో వేసి కొంచెం వాటర్ వేస్తున్నానండి. అంటే మనకు బెల్లం కరగడానికి వాటర్, ఇప్పుడు ఏ కప్తోనైతే మనము 1 కప్పు బెల్లం తీసుకున్నామో దాంతో 1/2 కప్పు వాటర్ తీసుకోవాలి. తీసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి ఈ బెల్లం కరిగే వరకు స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి. తర్వాత దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ పేలాలను కొంచెం వేడి చేస్తే మనకు ఆ పేలాలు అనేవి ఇట్లా క్రిస్పీగా అవుతాయి. మరి ఎక్కువ క్రిస్పీగా కూడా అవ్వకూడదు. ఆ తర్వాత ఆ పేలాలను పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక గిన్నె పెట్టి స్టవ్ని సిమ్లో పెట్టుకొని పాకం ప్రిపేర్ చేసుకోవాలి. ఇందాక మనము కరగబెట్టుకున్న బెల్లం నీళ్ళని అందులో వేయాలి. వేసిన తర్వాత ఇందులోనే కొంచెం నెయ్యి కూడా వేయాలి. ఈ నెయ్యి వేయడం వల్ల చాలా బాగా టేస్ట్ వస్తుందండి. టేస్ట్ వస్తుంది. మనకి ఈ బెల్లం పాకం అనేది గిన్నెకు కూడా అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడైతే మనము పాకం ఒకసారి చెక్ చేద్దాము. పాకం ఇంకా రాలేదండి. ఇంకా కొంచెం పాకం రావాలి. మళ్ళీ ఒకసారి చెక్ చేస్తాను. ఇప్పుడైతే పాకం వచ్చింది. ఈ పాకం మనకు ఇలా వస్తే సరిపోతుంది. స్టవ్ ఇలా సిమ్లో ఉన్నప్పుడే ఇందాక మనము కొంచెం వేడి చేసిన పేలాలని ఇందులో వేయాలి. వేసిన తర్వాత ఒక్కసారి కొంచెం కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. నేను ఇప్పుడు ఇక్కడ కలుపుతున్నాను. కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఆ వేడికి మనకి ఈ పేలాలకు బెల్లం అనేది పడుతుంది. ఆ వేడి సరిపోతుంది. ఇది మొత్తం మంచిగా బెల్లము పేలాలంతా కూడా ఒకదానికొకటి మంచిగా పట్టేట్టు కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇది వేడి మీద ఉన్నప్పుడే పేలాలు లడ్డు చుట్టుకోవాలండి. చాలా వేడి ఉంటే మనకు చేతులు కూడా కాలుతాయి. అలా కాకుండా కొంచెం చల్లారిన తర్వాత లడ్డు చుట్టుకోవాలి. అది పేలాల మిశ్రమం వేడున్నప్పుడే మనము ఏ సైజులో అయితే లడ్డు చుట్టాలనుకుంటామో ఆ సైజులో ఒక స్పూన్తో ఇలా పార్టికల్స్ లాగా ఒక ప్లేట్లో వేసి పెట్టుకోవాలి. వేసిన తర్వాత ఇలా లడ్డు చుట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక లడ్డు కూడా చుట్టి చూపిస్తానండి. ఫస్ట్ది సరిగ్గా మీకు చుట్టడం అంటే అర్థం కాకుంటే ఇది కూడా చూడండి. ఇలా 2 చేతుల మధ్యలో పెట్టేసి దాన్ని గట్టిగా ప్రెస్ చేస్తే అది మనకి లడ్డు అనేది తయారవుతుంది. ఇది తయారైన తర్వాత మనము ఇలా వేసిన అవన్నీ లడ్డూలు చుట్టుకున్న తర్వాత కూడా మనకి గిన్నెలో మిగిలిపోయింది ఇంకా కొంచెం అది గట్టిగా అవుతుంది. అప్పుడు మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టి స్టవ్ మీద వేడి చేసి మళ్ళీ వీటిని కూడా లడ్డూలాగా చుట్టుకోవాలి. నేనైతే స్పూన్తో తీసానండి. ఎందుకంటే అది నాకు కొంచెం వేడిగా అనిపిస్తుంది. అందుకని స్పూన్తో తీసి మళ్ళీ ఇలా లడ్డూలకు కావాల్సినంత ఎంతైతే కావాలనుకున్నానో అంత ఇందులో వేసి పెట్టుకుంటున్నాను. తర్వాత వీటిని కూడా మళ్ళీ ఇందాకట్లాగా లడ్డూలు చుట్టుకుంటాను. ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా చాలా సింపుల్గా ఈ పేలాల లడ్డూలు అయితే చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసిన తర్వాత మీకు కూడా ఇవి పర్ఫెక్ట్గా వచ్చాయా లేదా కూడా కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.